నక్సల్స్ ఫ్రీ కంట్రీకి భారత దళాలు అత్యంత దగ్గరకు వచ్చేశాయా? ఇక మిగిలింది 15 మంది అగ్రనేతలు మాత్రమే ఉండటం, వారితో చివరి యుద్ధాన్ని ప్రకటించడంతో ఇక మావోయిస్టులు దాదాపు కనుమరుగయ్యేనా? అడవుల్లో ప్రస్తుత పరిస్థితులేంటి? అక్కడేం జరుగుతోంది? ఇది చివరి అధ్యాయం. అలాగని ఇదేమంతా తేలిగ్గా సాధ్యం కాలేదు. ఆ మాటకొస్తే మేం చేసింది కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే కాదు, ఏళ్ల తరబడి సాగిన నిఘా సేకరణ, గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ల నిరీక్షణ, రకరకాల దళాల సమిష్టి కృషికి నిదర్శనం. ఇది బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చేసిన కామెంట్లు. బసవరాజు మరణం అంత తేలికైనది కాదంటారు ఐజీ సుందర్ రాజ్. పోలీసులు పట్టుబడితే మావోయిస్టు ఉద్యమ నాయకత్వం ఎలా కుప్పకూలిపోతుందో చెప్పే దృశ్యం. ఇది ఒక్కటే ప్రాణం కావచ్చు, కానీ దాని వెనుక దాగిన ఉద్యమ స్ఫూర్తి మొత్తం దారుణంగా దెబ్బతింటుందంటారు పోలీసులు. మే 21న అంబుజ్మండ్ అడవుల్లో జరిగిన ఆపరేషన్లో మావోయిస్టు చీఫ్ బసవరాజు మరణం వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తు చేస్తున్న యుద్ధంలోనే కీలక మలుపు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ మావోయిస్టు నాయకత్వపు గుండెల్ని చీల్చింది. అంతేకాదు, ఉద్యమ బలాన్ని దాదాపు నిర్వీర్యం చేసింది. ఇది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది జీవనయానపు ముగింపు మాత్రమే కాదు, దేశంలో దశకాలుగా కొనసాగుతున్న మావోయిస్టు తిరుగుబాటుపై మన భద్రతా దళాలు సాధించిన అద్భుతమైన విజయంగా అభివర్ణిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. 2026 మార్చి 31వ తేదీలోగా భారత భూభాగంపై నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి గడువు విధించుకున్నాయి మన భారత భద్రతా దళాలు. అయితే అడవిలో శ్మశాన వైరాగ్యం పూర్తిగా అలుముకుందని చెప్పలేం. ఇంకా అక్కడ బతికే ఉన్న దయ్యాలు తమ తుపాకులను గురిపెట్టగలవని కూడా అంటున్నారు అధికారులు. బస్తర్లో దాగి ఉన్న మావోయిస్టుల జాబితా ఇంకా మిగిలే ఉంది. భద్రతా దళాలకిది ఇంకా డెడ్ అండ్ డేంజర్ జోన్ గానే ఉందంటారు హయ్యర్ అఫీషియల్స్. ఇప్పటికీ అడవుల్లో రహస్యంగా దాగి ఉన్నారు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు. సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అత్యంత ప్రమాదకరమైన వారు ఇక్కడ మిగిలే ఉన్నారు. వీరిలో కొందరు చనిపోయినా, మరికొందరు కటకటాల వెనక్కు వెళ్లినా ఇప్పటికీ కొందరు ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నారు. వారింకా మన దళాల గుండెలకు తుపాకీ గురి పెడుతూనే ఉంటారని అంటున్నారు అధికారులు. ఇప్పటికీ మిగిలే ఉన్న ఆ మావోయిస్టుల జాబితాలు ఎవరున్నారని చూస్తే మొదటి పేరు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. మావోయిస్టు ఉద్యమానికి మూల స్తంభమైన గణపతి అజ్ఞాతంలో ఇంకా జీవించే ఉన్న మోస్ట్ వాంటెడ్ లో ఒకరు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు, చెల్లాచెదురైన కార్యకర్తలను తిరిగి సమీకరించగల సమర్థుడు. భూపతి సైతం భద్రతా దళాల టార్గెట్లో ఉన్నారు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ సంజీవ్ అలియాస్ రమేష్. ఇతడు ఎన్నో ప్రాణాంతక దాడుల సూత్రధారి. అడవుల్లో దాగి ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులో ఒకరు. ఈ జాబితాలో మిగిలిన వారెవరని చూస్తే మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్ కమ్యూనికేషన్లో దిట్ట, కద్రి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అనుభవజ్ఞుడైన వ్యూహకర్తల్లో ఒకరు. వివిధ ప్రాంతాల్లో పనిచేసిన మావోయిస్ట్ పుల్లారి ప్రసాదరావు అలియాస్ చందన్న, మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న, గణేష్ ఉయకే అలియాస్ రాజేష్ తివారీ, అనల్ అలియాస్ తుఫాన్, గజరాల రవి అలియాస్ ఉదయ్, సవ్యసాచి గోస్వామి అలియాస్ అజయ్, రాజచంద్రారెడ్డి అలియాస్ కట్టా రామచంద్ర, సుజాత అలియాస్ కల్పన, తెంటు లక్ష్మి అలియాస్ నరసింహాచలం, మధ్వి హిద్మా అలియాస్ హిద్మన్న. 2021లో సుక్మా దాడితో సహా అనేక దాడుల్లో నిందితుడు హిద్మా. బస్తర్లో ఈ పేరు చెప్తేనే ఒక హడల్. సిపిఐ మావోయిస్టు అగ్రనాయకత్వంలో సగానికి సగం నిర్మూలించామంటారు బస్తర్ ఐజీ. కేవలం 15 మంది అగ్రనాయకులు మాత్రమే మిగిలి ఉన్నారని, వీరిని కూడా తాము ట్రాక్ చేస్తున్నామన్నారు. వీరిలో చాలా మంది వృద్ధులున్నారని, అలసిపోయిన వీరు లొంగిపోవాలని కూడా చూస్తున్నారంటారు పోలీసులు. అయితే వీరి కోసం మా విజ్ఞప్తి ఎంతో స్పష్టమని, ప్రధాన స్రవంతిలోకి తిరిగి రండి, ఏ యుద్ధం మరణంతోనే ముగించాల్సిన అవసరం లేదని పిలుపునిస్తున్నారు బస్తర్ పోలీసులు.